వేరే ఏ పార్టీలు ఇక్కడ లేవు. ఒకవైపున పాలకపక్షం ఉంది, రెండో వైపున ప్రతిపక్షం అన్న మేమున్నాం. మధ్యలో ఇంకా ఇంతకుముందు గతంలో ఉన్నట్టుగా చిన్న చిన్న పార్టీలు చాలా ఉండే పరిస్థితి పోయి, అంటే బీజేపీ పార్టీ కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ లో ఒకరయ్యారు. కాబట్టి మీరు మళ్ళీ మా వైపుకు వచ్చేదాకా అటువైపే మీరు ఉన్నారన్నట్టుగానే మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి సభలో ఉండడం మాత్రం రెండు పార్టీలు ఉన్నాయి. ఒకరు ప్రతిపక్షం, రెండవ పార్టీ పాలకపక్షం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా కళ్ళు కన్నారు, ఇప్పుడు కూడా బహుశా కళ్ళు కంటున్నట్టున్నారు. కళ్ళు ఎప్పుడు కూడా నిజం కావు అధ్యక్ష. మేము పర్మనెంట్ గానే ఇక్కడ ప్రతిపక్షం, ఇది పర్మనెంట్ గానే మేము ఇక్కడ అధికారంలో ఉంటాం అధ్యక్ష. ఒక జాతి పెట్టుకుపోయిన మేము ఒక జాతీయ పార్టీగా ఈ సభలో ఉన్నాం. రామకృష్ణుడు అన్న గారు అన్నట్టుగా ప్రతిపక్షంలో ఎవరుంటారు, అధికార పక్షంలో ఎవరుంటారన్నది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. గతంలో 1999 సంవత్సరంలో కూడా ఇటువంటి సభ జరిగింది. ఆ సభ నాకు ఇంకా గుర్తుంది. నాన్న ప్రతిపక్ష నేతగా ఇక్కడే ఉన్నారు, పాలక పక్షంలో మీరు అటువైపు ఉన్నారు. అప్పుడు కూడా మీలో ఇదే కాన్ఫిడెన్స్ కనపడింది. కానీ దేవుడు వేరే రకంగా తలిచాడు, కథ మారింది. కాబట్టి దాని గురించి దేవుడికే విడిచిపెడదాం, ప్రజలకు విడిచిపెడదాం, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్న సంగతి. ఇవాళ ఇక్కడ మాత్రం స్పీకర్ గారికి మీరు ప్రజాస్వామ్యం అనేది మానవాళికి భగవంతుడు ప్రసాదించిన వరం అయితే, ఈ ప్రజాస్వామ్య దేవాలయానికి పరిరక్షకుడుగా స్పీకర్ ఉంటారని మేము గట్టిగా నమ్ముతున్నాం.